శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పుల్లారవింద శోభోత్తుంగతర నేత్ర వసుధాకళత్ర పావన చరిత్ర నగజాధిపతి మిత్ర నగరి పునుతి పాత్ర వివిధ దానవ వనవీతి హోత్ర మాయాకలిత సూత్ర మహనీయతర గాత్ర వసుధ పాలన కళావర విచిత్ర గోపికావర పుత్ర గోపాలవన చైత్ర మునిజన హృదయాబ్జవనజ మిత్ర రారయని పిల్చు దానవరాజసుతుని కరుణనేలిన ద్వారకాపురవరుండు భక్త హృదయాబ్జ పంజర భాసురుండు కేశవుడు వాని తెగదే కిరవాణి. ఓ మహావిష్ణు, పుల్లారవింద శోభోత్తుంగతర నేత్ర, వికసించినటువంటి తామర పువ్వుల యొక్క శోభని అధిగమించేటువంటి సౌందర్యవంతములైన నయనములు కలిగినటువంటి వాడా, వసుధా కళత్ర, భూదేవికి భర్త అయినటువంటి ఓ స్వామి, పావన చరిత్ర, పరమ పావనమైనదయా నీ చరిత్ర. నగజాధిపతి మిత్ర, పార్వతీదేవి యొక్క పతి అయిన శంకరునకు మిత్రుడైనటువంటి ఓ మహావిష్ణు. నగరి పునుతి పాత్ర, ఇంద్రుని యొక్క స్తుతికి పాత్రుడైనటువంటి వాడా. వివిధ దానవ వనవీతి హోత్ర, ఎందరెందరో రాక్షసులు ఒక సమూహంగా ఉంటే ఆ సమూహం అంతా కూడా ఒక పెద్ద అడవిలాగా ఉన్నట్టయితే ఆ అడవిని దహించేటువంటి కార్చిచ్చు వంటి వాడా ఓ మహావిష్ణు. వివిధ దానవ వనవీతి హోత్ర మాయాకలిత సూత్ర మహనీయతర గాత్ర, మహాద్భుతమైనటువంటి శరీరము గలవాడా. మాయాకలిత సూత్ర, మాయాసూత్రము కలిగినటువంటి వాడా. మాయ అనేటువంటి త్రాటితో సకల జగత్తుని కూడా ఆడించేటువంటి వాడా. వసుధ పాలన కళావర విచిత్ర, ఈ జనులందరినీ కూడా ఈ భూమిపైన నడిపించటంలో, వీరందరినీ కూడా సృష్టించటంలో నీకు ఒక చక్కని సూత్రం ఉన్నదయ్యా. ఆ పాలన ఎలా చేయాలి? ఒక పక్కన రాక్షసులు, ఒక పక్కన మునులు, ఒక పక్క మానవులు, ఇందరూ రకరకముల భావములు కలిగినటువంటి ఈ జీవులందరూ కూడా, రకరకముల తత్వములు కలిగినటువంటి ఈ జీవులంతా ఒక చోట ఉన్నా కూడా వీరందరి వల్ల ధర్మానికి హాని కలగకుండా, వీరిలో వీరు కలహించుకుని ఒకరిని ఒకరు నాశనం చేసుకోకుండా ఆ రాక్షసులు కానీ, ఈ మునులు కానీ, దేవతలు కానీ, వీరిలో ఉండేటువంటి సహృదయులు మంచివారందరూ కూడా మనగలిగేటట్టుగా చాలా చక్కగా పాలన కళావర విచిత్ర, వీరందరినీ పాలించటంలో చక్కని నైపుణ్యము కలిగిన కళగలిగినటువంటి వాడవయ్యా. ఒక కళలాగా పరిపాలన చేసేటువంటి వాడవు. గోపికావర పుత్ర, యశోద తనయ, గోపాలవన చైత్ర, గోపాలకులందరూ కూడా ఉండేటువంటి ఆ వనమునకు, బృందావనమునకు చైత్రము వంటి వాడివి, వసంతుడి వంటి వాడివి. మునిజన హృదయాబ్జవనజ మిత్ర, మునిజనుల యొక్క హృదయారవిందములకు సూర్యుని వంటి వాడివి. వారి హృదయములన్నీ కూడా వికసిస్తాయి ఒక్కసారి నీ స్మరణతో. అటువంటి ఓ మహావిష్ణు, రా, వచ్చి నన్ను రక్షించు అంటూ రారయన్ని పిల్చు దానవరాజసుతుని కరుణ నేలిన ద్వారకాపురవరుండు. ఈనాటి ఈ ద్వారకాపురంలో నివసించే ఈ శ్రీకృష్ణుడు ఆ మహావిష్ణువుగా ఆనాడు ప్రహ్లాదుడు ఇలా ప్రార్థిస్తే వచ్చి రక్షించాడు కదా. అటువంటి ఆ శ్రీకృష్ణుని భక్త హృదయాబ్జ పంజర భాసురుండు కేశవుడు వాని తెగదే కిరవాణి. ఆనాడు ప్రహ్లాదుని చేత ఆ విధముగా స్తుతింపబడి వచ్చి రక్షించిన ఆ మహావిష్ణువు ఈనాడు శ్రీకృష్ణునిగా ఉన్నాడు. ఆ శ్రీకృష్ణుని నా దగ్గరకు వచ్చి నన్ను రక్షించమని చెప్పు సఖీ. కృష్ణం వందే జగద్గురుం.